చెబుతున్నా చెలియా ప్రతీక్షణమునా నీ ఆలోచన ప్రతి స్వరమునా నీ ఆలాపన అహో ప్రేమిక నిజం తెలియక May I come in, sir? Yeah, come in. Sir, new joining. My memos. ఏ మార్క్స్ అమ్మా ఇవి? ఈ మార్క్స్ ఇవ్వడానికి సీట్ ఇస్తాడా? ఈ మార్కులు రావడానికి 4 ఏళ్ళు పట్టింది. ఏదో మీ ఫాదర్ రిక్వెస్ట్ చేశాడు కాబట్టి ఇస్తున్నాను. మంచిగా చదువుకో, కాలేజీకి మంచి పేరు తీసుకుంటా. అయ్యో, ఫారెస్ట్ లాగా మీ కాలేజీని ఎవరెస్ట్ లాగా మార్చేస్తా. ఇప్పుడున్న పేరు చాలు, ఈ పేరును పోగొట్టకుండా ఉంటే మంచిది. గో. దీనమ్మా, ఈరోజు ఏం క్లాస్కి వెళ్తాంలే, రేపటి నుంచి వెళ్దాం. చేదినమ్మా, రాక కాలేజ్కి వస్తే గేట్ ఇంకా ఓపెన్ చేయాలి. చేదినమ్మా, ఒక్కతంటే ఒక్కటి బాగాలేదు. వీళ్ళని కాదు, వీళ్ళ బాబులు నాన్న ముందు వాళ్ళే సరిగ్గా ఉంటే మాకు ఇన్ని కష్టాలు ఉండేవి కాదు. హలో భయ్యా. ఏంటి భయ్యా? ఒక్క నిమిషం భయ్యా, పర్సనల్గా ఒక మాట్లాడుతావు, ప్రైవేట్ చేయవు కదా భయ్యా? అదేం లేదు భయ్యా, చెప్పు. ఇందాక ఒక అమ్మాయి వెళ్ళింది కదా భయ్యా, అమ్మాయి తెలుసు. పేరు దీక్షిత. ఊరు ఇదే. ఇల్లు ఇక్కడే. మరి లవ్? భయ్యా నాకు అర్థమైంది భయ్యా, లైట్ తీసుకో. మొన్న ఒకడు ఇలాగే వెళ్ళి ప్రపోజ్ చేశాడు. దీక్షిత, ఐ లవ్ యూ. ఏంటి లవ్వా? అవును. నిజంగా సిన్సియరా? అవును, సిన్సియరే. ఓకే, ఎవరి ముందని ఇదే మాట చెప్తావా? నీ ముందు ఒక మాట వెనుకొక మాట చెప్పను, ఎక్కడైనా చెప్తాను. సరే అయితే నాతో రా. ఎక్స్క్యూజ్ మీ సార్. yes చెప్పమ్మా. ఎవరి ముందైనా చెప్తా అన్నావుగా, ఇప్పుడు చెప్పు. సార్ అది ఏమైందమ్మా? సార్ ఇంతకు ముందు నాకు ప్రపోజ్ చేశాడు సార్, మళ్ళీ మీ ముందు చెప్పమంటే భయపడుతున్నాడు. నువ్వేలమ్మా, వీడి సంగతి నేను చూసుకుంటా. ఏంటమ్మా, ఏంటి కాలేజీకి వచ్చి చదువుకోమంటే ఏంటి పిచ్చి వేషాలు వేస్తున్నావా? అబ్బో, చాలా ఉంది ఈయన దగ్గర. మరి అదే నేను చెప్పేది, లైట్ తీసుకో భయ్యా. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఐ లవ్ యూ చెప్పకుండా ప్రపోజ్ చేయాలి భయ్యా. అబ్బో, ఎలా? చెప్తాను, ముందు క్లాస్కి వెళ్దాం పద. ఏం బావా ఇక్కడ కూర్చున్నావు, కాలేజీకి వెళ్దాం పదా. నేను ముందే ఇరిటేషన్లో ఉన్నా, ఒక్కదంటే ఒక్కటి బాగాలేదు కాలేజీలో.
నా వల్ల కాదు, నువ్వెళ్ళు. అలా అంటావేంటి బావా? కాలేజ్ స్టార్ట్ అయింది నిన్న, నువ్వు అప్పుడే రావంటే ఎలా? రే, షుగర్ లేకుండా కాఫీ తాగొచ్చు, ఫిగర్ లేకుండా కాలేజ్కి వెళ్ళారా వెళ్ళేది? నా వల్ల కాదు, నేను రాను. బావా అలా అనకరా, నీకు ఒక్కతి నచ్చలేదేమో, కానీ నేను ఒకదాన్ని నచ్చాను రా, నా కోసమైనా రారా. రే, నువ్వు ఇలాగే ఇరిటేట్ చేసావంటే నేను మందు సిగరెట్ ఈ క్షణమే మానేస్తా, ఆ తర్వాత నీ ఇష్టం. బా నువ్వు మరీ అంత వైలెంట్ డిసిజన్ తీసుకోకరా. నువ్వు మందు సిగరెట్ మానేస్తే నాకు ఇప్పించదెవర్రా? సర్లే కాలేజీకి వద్దు, ఊరుకో. ఆ మాట అన్నావు, బాగుంది. బా ఎక్కడికి రా? కాలేజ్కి రా. నేను ఇలా బోకును అనుకున్నావా? హలో మిస్, ఒక్క నిమిషం, మావాడు మీతో మాట్లాడాలంట. హలో మేడం గారు, మీరు కొంచెం పక్క వస్తే మావాడు మాట్లాడతాడు. ఓకే. అసలేంటండి మీరు? మొన్న కనిపించారు, నిన్ను కవించారు, ఈరోజు మురిపించారు. ఇలా అయితే నా జీవితం సంకనాగిపోద్ది. నన్ను ఇలా వదిలేయండి, నాకు ఇంకెప్పుడు కనిపించొద్దు ప్లీజ్. అరే ఎవర్రా నువ్వు? ఆగండి, మొన్న చూసినందుకే నిద్రపోవట్లేదు. ఇక మాట్లాడనుకో చచ్చిపోతా. దయచేసి నాకు ఇంకెప్పుడు కనిపించొద్దు. రారా బాబు పోదాం. ఇంకెప్పుడు కనిపించదు నాకు. హాయ్ మామ. హాయ్. ఇక్కడేం చేస్తున్నారా కూర్చొని? అక్కడ నీ పోరికాడు లైన్ వేస్తున్నారా? చూసుకో కొంచెం. ఎక్కడ రావాడు? ఇక్కడ స్టెప్స్ దగ్గర ఉన్నాడు. ఇక్కడ ఎవడరా అంజన్? ఎవడరా వాడు? వాడా? వాడిని ఎవరిని పటాయిస్తుంటారులే. ఎవడరా ఇక్కడ? హలో భయ్యా. ఏరా దీక్ష లవ్జన నేర్పిస్తున్నావంట, బతకాలని లేదా? భయ్యా అది అరే బచ్చాగా, అది నా లవర్ రా, జూనియర్ గారి సీనియర్ గా చెప్తున్నా విను. వీడు కామెడీ ఫేస్. ఎవడరా వీడు? బాస్ 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 ఒక్క నిమిషం కూర్చొని మాట్లాడుకుందాం. కూర్చోండి బాస్, కూర్చోండి. నువ్వు కూర్చోరా, నువ్వు కూర్చో. ఇద్దరు ఒకే దాన్ని లవ్ చేస్తున్నారు. ముందు ఎవడో ఒకడు ప్రపోజ్ చేయండి. ఎవరికి పడితే వాళ్ళు లవ్ చేయండి, ఇంకోవాడు సాక్రిఫైస్ చేయండి. ఓకేనా? ఓకే ఓకే. ఏంటి బా ఈ మధ్య డైటింగ్ చేస్తున్నా? ఎక్కర్రా, చేసిన దగ్గర ఎంత చేసినా బాబా నీ ఫిగర్ వస్తుంది. ఓ వా. హే దీక్షిత, ఏంటి? ఏంటి అసలు? నేను చెప్పాను కదా నీకు కనిపించొద్దని. ఏంట్రా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావు? నా సంగతి తెలియదు నీకు. ఐ లవ్ యూ. లవ్వా? అవును. సిన్సియర్గా చేస్తున్నావా? అవును, సిన్సియర్. ఈ మాట ఎవరి ముందైనా చెప్తావా? చెప్పను. సిన్సియర్ అన్నావుగా, ఎవరి ముందు చెప్పవా? అవును, సిన్సియర్గా నిన్ను లవ్ చేస్తున్నా. నీకు ఎన్నిసార్లు చెప్పమన్నా చెప్తా, ఇంకెవరి ముందు చెప్పను. చీపోరా, నాకు అనిపించకు. కనిపించకపోతే ఎలా? హార్ట్ లేకపోయినా బతుకుతానేమో కానీ నీ థాట్ లేకుండా బతకటం నా వల్ల కాదే. పోరా. పదరా పోదాం.
లవ్ యూ బేబీ. ఏ మంత్రమో అల్లే సిందిల ఎదకే బేసే సంకెల భూమెందుకో వణికిందే ఇలా బహుశా తనలో తపనక ఆకాశం రూపం మారిందా నా కోసం బానై జారిందా గుండెల్లో ప్రేమై చేరిందా ఆ ప్రేమే నిన్నే కోరిందా మబ్బుల్లో ఎండమావే ఎండంతా వెన్నలాయే మనసంతా మాయమాయే అయినా హాయే క్షణము ఒక ఋతువుగా మారే పురుము ప్రతి నరమును తరిమే పరుగులిక వరదలపోయే కొత్తగా ఉన్నట్టు ఉండి అడుగులు ఎగిరే పగలు బల విసిరే ఊహలే మనసు మతి చెదరగ శిలగా నిలిచగా కళ్ళల్లో కదిలిందా కలగా కరిగిపోతలా ఎదురయ్యే వేళల్లో నువ్వు ఎగిరిపోకలా ఓ మాయల్లా ఇకో మాయల్లా నన్నంత మార్చేంతల్లా ఓ మాయల్లా కో మాయల్లా నువ్వే నిన్నయ్యేంతల్లా వెన్నల్లా హలో హాయ్. ఏరా మొదలు పెట్టావా తిరగడం? మాకు తప్పుతుందా? లవ్ చేస్తున్నాం కదా మరి ఇక్కడ. ఇదిగో నీకు మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు నాకున్న ప్రాబ్లమ్స్ చాలు, నువ్వు కొత్తవి క్రియేట్ చేయకు. హే కూల్ కూల్, నీ ముందు లవ్ అనే మాట్లాను, నేను ఎప్పుడూ డిస్టర్బ్ చేయను. మనం ఫ్రెండ్స్ లాగుందాం, ఓకే? సరే ఓకే, ఇక వెళ్ళు. ఫ్రెండ్స్ కదా, ఓ కాఫీతో స్టార్ట్ చేద్దాం మన ఫ్రెండ్షిప్. ముని, యు నో యు లుక్ వెరీ బ్యూటిఫుల్, యు నో. ఆడికి పడిపోయినట్టుంది. షట్, ఎలాగైనా ప్రపోజ్ చేయాలి. హే ఐఎమ్ కమింగ్. నిఖిల్ అన్నయ్య రేపు కాలేజ్ ఉందా? ఐ లవ్ యు. ఛీ, మీ అబ్బాయిలంతా ఇంతేరా. మిగిలినదా శోకం. హే స్వీటార్ట్, ఇక్కడున్నావా? వచ్చేస్తున్నా. హాయ్ ముని, కొత్త మొబైల్ తీసుకున్నట్టున్నావు. ఎవరు చెప్పాడు? నేనేం తీసుకోలేదు. అబద్ధాలు ఆడుకో, మనకు అందమైన పిల్లలు పుట్టరు. ఛీ, హే కూల్ కూల్, ఎలా పుట్టినా పర్లేదులే, పెంచేసుకుందాం. హే ఆగాగు, నువ్వు మొబైల్ యూజ్ చేయట్లేదు. మరి 8712371641 ఈ నెంబర్ నీది కాదా? నంబర్ అడిగావు కదా, ఇదిగో తీసుకో. డైలీ కాల్ చేయడం మర్చిపోకు. ఛీ తినే అబ్బా, నోటి దోల. రేయ్ రారా. ఏంటి బాస్? ఏంట్రా దీక్షిత్ నేర్పిస్తున్నావంట? భయ్య భయ్య భయ్య, ఒక్క నిమిషం భయ్య. ఇంకెప్పుడు దీక్షిత్ వెనక పడకు. ఎంతగా నువ్వెవరు బాసు? నేను దాని భావనరా, దాన్ని పెళ్లి చేసుకునేది నేనే.
ఇంతకీ తనకి ఇష్టం ఉందా అసలు? అది నీకనవసరం. కూల్ రాబా, కూల్. బా ఏమైందిరా? ముని వాళ్ళ బా వచ్చింది నీ కోసం కాదంట, ఆ అశోక్ గారి కోసం అంట. అశోక్ గారిని ఫస్ట్ ఇయర్ లో బుక్ చేసింది కదా, ఆ రోజు నుంచి దాన్ని మనసులో పెట్టుకొని వెంటబడి ఏడిపిస్తున్నాడు. వాడా? వాడు ఎలాగో మనకు వార్నింగ్ ఇచ్చాడు కదా, మనం వీడికి వార్నింగ్ ఇద్దాం. పద. పదబా. ఇక్కడ చాలా మంది ఉన్నారు, వాడిని పక్కకు తీసుకెళ్దాం. అశోక్ రారా. నీతో కొంచెం పని ఉంది. మీరు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అరే ఎక్కడికి రా? అరే 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 ఎవర్రా మీరు? మేము ఎవరో నీకు చెప్పాలరా? చెప్తారా? చెప్తా. లేగరా, లే లే. బావా ఆగ్రా. ఏంటి? సారీ బాస్. సారీ చెప్తావేంట్రా? వదిలేరా. అలాంటి దీక్షిత నేను లవ్ చేస్తున్నా. లవ్ చేయడం తప్పు కాదురా, అమ్మాయిని ఏడిపించడం తప్పు. సారీ బాస్. తన మీద ఉన్న ప్రేమతో కొట్టాను తప్ప నీ మీద కోపంతో కాదు. పదరా. హే ముని. అబ్బా ఇక్కడ వదలవా నన్ను? అసలు ఏమనుకుంటున్నా ముని, నువ్వు 4 years బ్యాక్ ఫ్రెండ్ లాగా ఉందాం అనుకున్నావు. అసలు ఏ రోజైనా ఫ్రెండ్ లాగా చూసావా నన్ను? మరి ఎలా చూశాను? అవన్నీ కాదు ముని, మనం ఇప్పుడు కలిసి గుడికి వెళ్తున్నాం అంతే. బా చంపుతున్నావురా బాబు, పద. హేముని, మనం 4 yearsగా కలుసున్నాం. ఈ 4 yearsలో ఒక్కసారి కూడా నా మీద లవ్ కలగలేదా నీకు? అబ్బా మళ్ళీ మొదలు పెట్టావా? ఇన్ని రోజులుగా నీ ముందున్నా కాబట్టి నీకు తెలియలేదేమో. 1 month నీకు కనిపించకుండా ఎక్కడికైనా వెళ్ళిపోతా. చూద్దాం, అప్పుడైనా నా మీద ఏమైనా లవ్ కలిగిద్దేమో. గుర్తురావు కానీ వెళ్దామా? చూద్దాం, పద. మున్నిలా ఉందే. హాయ్ మున్ని, ఏంటి ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? కాల్ లేదు, మెసేజ్ లేదు, మర్చిపోయావు కదా? హే చచా, అలాంటిదేం లేదు అంజన్. అంజనా? అంజనా? సారీ దిలీప్. నిన్నిలానే చూస్తున్న రోజులాగే కలుసుకున్న గుండెలో అలజడేంటో కొత్తగా. అబద్ధాలు ఆడుకో, మనకు అందమైన పిల్లలు పుట్టరు. హార్ట్ లేకపోయినా బతుకుతానేమో కానీ నీ థాట్ లేకుండా బతకడం నా వల్ల కాదే. ఎందుకు కలవరం తెలియదే అనుక్షణం, ఇంతలోనే మిటోయి పరవశం. ఒంటిగా నిలవటం నన్ను అర్జెంటుగా మునిగాని చూడాలి. అంతులేని ఆశలన్నీ నీ వశం.
దీని అబ్బాయి ఇది కాలేజీకి వెళ్ళలేదాం, అట్లీస్ట్ ఇంటికి వెళ్ళాలని చూద్దాం. హలో చెప్పరా. హాయ్ రా, ఏమైందిరా? దీక్ష కనిపించట్లేదు. మెసేజ్ చేస్తే రిప్లై లేదు, కాల్ చేస్తే లిఫ్ట్ చేయదు. ఎక్కడున్నావురా నువ్వు? ఇక్కడే దీక్ష వాళ్ళ ఇంటి ముందు. అక్కడే నేను వస్తున్నా. ఓకే రా. ఓకే బాయ్. ఎక్కరా? ఎక్కడికి రా? ఎక్కరా చెప్తాను. ఎక్కడికి వెళ్తున్నాం రా? అదిగోరా దీక్షిత. 4 days బ్యాకే యాక్సిడెంట్ అయ్యిందంట. నాకు నిన్నే తెలిసింది. రోడ్డు దాటుతున్న పాపని కాపాడబోతూ తన లారీ కింద పడి చనిపోయిందిరా. దీక్షిత చనిపోయిందిరా. తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే ఈ క్షణాన ఊపిరాపనా. బావా 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 లే బావా బావా. చూసావు కదా మున్ని, నీకోసం చచ్చేంత ప్రేమ ఉంది. నీకోసం ఎక్కడికైనా వస్తానే. ట్వంటీ 22 yearsలో మీ అమ్మ నాన్న కోసం ఏమైనా చేసావా? 5 years బ్యాక్ నువ్వెవరో నేనెవరో. బ్రతికుండి నా కోసం 4 మంచి పనులు చేస్తే నీ మీద ప్రేమైనా కలిగేది. ఇప్పుడు అది కూడా లేకుండా చేసావు కదరా. చీ పోరా. రేయ్ ముని,